ఈ టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వస్తుంది వి భాస్కర్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జెడ్పిహెచ్ఎస్ కొట్యాల్, ములుగు మండల్, సిద్దిపేట డిస్టిక్. మనం ఇప్పుడు 9వ తరగతి జీవశాస్త్రంలోని వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్లు పాఠంలో అధిక దిగుబడికి నీటిపారుదల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 పొలాలు చూడండి. మొదటి పొలానికి తగినంత నీరు, ఎరువులు అందించబడినాయి. రెండవ పొలానికి తగినంత ఎరువులు అందించబడినాయి, కానీ నీరు సరిపడా అందలేదు. ఏ పొలంలో దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు? మొదటి పొలంలో కదా. నీటికి, ఎరువులకు మరియు దిగుబడికి సంబంధించి శాస్త్రవేత్తల పరిశోధనను గ్రాఫ్ ద్వారా మనం పరిశీలిద్దాం. ఇక్కడ x అక్షం మీద ఉత్పత్తిని, y అక్షం మీద నత్రజని ఎరువులను చూపిస్తూ తగినంత నీరును నీలిరంగు గీతతో, తక్కువ నీటిని ఎరుపు రంగు గీతతో గ్రాఫ్ గీయడం జరిగింది. తగినంత నీరు, తగినంత నత్రజని అందించినప్పుడు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. నీరు తగ్గుతూ ఎక్కువ నత్రజని అందించినప్పుడు ఉత్పత్తి తగ్గడం ప్రారంభమైంది. అదేవిధంగా తక్కువ నీరు, తగినంత నత్రజని అందించినప్పుడు, తక్కువ నీరు, ఎక్కువ నత్రజని అందించినప్పుడు ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. అంటే నత్రజని ఎరువులు తగు మోతాదు కంటే ఎక్కువ వాడినా సాగుబడి ఖర్చు పెరుగుతుంది తప్ప లాభం లేదు అని, తగినంత నీరు లేకపోతే దిగుబడి సాధించలేమని మనకు అర్థమవుతుంది. అంటే పంటలకు నీరు చాలా అవసరం. మరి మొక్కలు నీటితో ఏం చేస్తాయి? మీరు ఒకసారి 7వ తరగతిలోని మొక్కల్లో పోషణ అనే పాఠం జ్ఞప్తికి తెచ్చుకోండి. మొక్కలు నేలలోని ఖనిజ లవణాలను నీటి ద్వారా వేర్ల సహాయంతో గ్రహిస్తాయని తెలుసుకున్నారు కదా. ఈ విధంగా తీసుకున్న నీరు తమ పత్రరంధ్రాల ద్వారా తీసుకున్న కార్బన్ డయాక్సైడ్తో కాంతి సమక్షంలో పత్రహరితం సహాయంతో తమ హరిత రేణువులలో పిండి పదార్థం తయారు చేసుకుంటాయి మరియు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఈ చర్యను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ చర్యలో ఏర్పడిన పిండి పదార్థాలే మన దిగుబడికి ప్రధానం. వీటిని కార్బోహైడ్రేట్స్ అని కూడా అంటారు. చక్కెరలు, సెల్యులోజులు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్లే. ఈ చర్యలో 100 గ్రాముల నీరు, 260 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఉపయోగపడి 180 గ్రాముల పిండి పదార్థం ఏర్పడుతుంది. మరి మిగిలిన నీరు ఏమవుతుంది? ఇక్కడ చూడండి. సమృద్ధిగా నీరు ఉన్న ఒక మొక్కకు ట్రాన్స్పరెంట్ పాలిథిన్ బ్యాగ్ కట్టి ఒకరోజు ఉంచాను. పాలిథిన్ కవర్లో నీటి బిందువులు పరిశీలించండి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మొక్కలు వేర్ల ద్వారా గ్రహించిన నీటిని తమ జీవక్రియలకు ఉపయోగించుకొని అధికమైన నీటిని ఆవిరి రూపంలో తమ పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోనికి పంపిస్తాయి. దీన్ని బాష్పోత్సేకం అంటారు. ఈ విధంగా మొక్కలు విడుదల చేసిన నీటిని అంచనా వేసినప్పుడు తాము శోషించుకున్న నీటిలో 0.1% మాత్రమే ఉపయోగించుకుంటాయి. అంటే 1 లీటర్ నీటికి 1 ml నీరు మాత్రమే ఉపయోగించుకొని మిగిలిన 999 మిల్లీలీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపిస్తాయి. ఈ బాష్పోత్సేకానికి ఉష్ణోగ్రతకు సంబంధం ఉంటుంది. ఈ సంబంధాన్ని ఈ గ్రాఫ్ ద్వారా చూద్దాం. ఇక్కడ నిలువు అక్షం మీద మొక్కల నుండి విడుదల అయ్యే నీటి ఆవిరిని, అడ్డం అక్షం మీద నెలలను జనవరి నుండి డిసెంబర్ వరకు చూపించడం జరిగింది. జనవరి నుండి మే, జూన్ వరకు బాష్పోత్సేకము పెరిగి జూలై నుండి డిసెంబర్ వరకు వరుసగా తగ్గడం మనం గమనించవచ్చు. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ బాష్పోత్సేకం పెరగడం మనం గమనించాం. అదేవిధంగా తగ్గిన కొద్దీ తగ్గడం మనం గమనించాం. ఈ బాష్పోత్సేకం వల్లే ఎండాకాలం కూడా చెట్ల కింద చల్లగా ఉంటుంది. తగు ఉష్ణోగ్రత, సరిపడా నీరు ఉన్నప్పుడు ఈ బాష్పోత్సేకం వల్ల పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. ఈ తెరుచుకున్న పత్రరంధ్రాల ద్వారా వాయు మార్పిడి జరిగి కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. ఈ విధంగా నీరు, కార్బన్ డయాక్సైడ్ సమృద్ధిగా దొరకడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు పెరిగి దిగుబడికి కావలసిన పిండి పదార్థాలు ఏర్పడతాయి. నీరు సరిగా లేనప్పుడు పత్రరంధ్రాలు మూసుకొని
వాయు మార్పిడికి అవకాశం లేక కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి దిగుబడి తగ్గుతుంది. మనం ఇప్పటి వరకు వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరమని తెలుసుకున్నాం. మన గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు ఉన్న నీటి వనరులు ఏవి? ఆలోచించండి. బోర్లు, బావులు, చెరువులు, ప్రాజెక్టులు కదా. వరి, గోధుమ, చెరుకు పంటలు అధికంగా నీటి వసతి ఉన్న ప్రదేశాల్లో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో చాలామంది రైతులు సరి అయిన నీటి లభ్యత గురించి ఆలోచించకుండా వీటిని కూడా బోర్లు, బావుల కింద పండిస్తున్నారు. దానివల్ల తగినంత నీరు అందక పంట దిగుబడి తక్కువైపోతుంది. కరెంటు వినియోగము, మోటార్ల రిపేర్ వల్ల సాగుబడి ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి నీరు తగినంత లేని ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వుల లాంటి పంటలు పండించడం శ్రేయస్కరం. ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠ్యాంశం నుండి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం చేద్దాం. మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకోవడానికి ఏమేమి అవసరం? బాష్పోత్సేకం అనగానేమి? పంట దిగుబడిపై బాష్పోత్సేకం ప్రభావం వివరింపుము. ఈ పాఠ్యాంశం ద్వారా మీరు రైతులకు ఇచ్చే సూచనలు తెలపండి.